శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వ్యాపారం నిర్వహిస్తున్నప్పుడు మీరు చేస్తున్నటువంటి వ్యాపారం ఎంత ముఖ్యమో ఆ వ్యాపార సంస్థ యొక్క వాస్తు కూడా అంతే ముఖ్యం. మీరు ఎంత గొప్ప వ్యాపారం చేసినా మీరు చేస్తున్నటువంటి వ్యాపార సంస్థ యొక్క వాస్తు సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక కారణం వల్ల ఆ సంస్థ ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. వాస్తులో ఎటువంటి దోషం ఉండడం వలన ఎటువంటి ఇబ్బంది జరుగుతుంది అన్న విషయాన్ని ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారు ఏ వ్యాపారం చేయడం వల్ల జీవితంలో అతి శీఘ్రంగా పైకి వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరి వీళ్ళు నష్టపోకుండా ఉంటారు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి అంటేనే మనకి శుక్రుడు రాశ్యాధిపతి. శుక్రుడు అంటేనే మీడియా, సినిమా, టీవీ. అంటే ఎక్కువగా మరి ప్రస్తుత కాలంలో సినిమా యాక్టర్లు అవ్వచ్చు, టీవీ యాక్టర్లు అవ్వచ్చు, అలాగే యూట్యూబ్ సంబంధించినటువంటి ఛానల్ స్టార్ట్ చేయడం, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా మరి ఈ రాశి వారికి సంబంధించిందే. అందువల్ల ఎక్కువ మంది ఇందులో ప్రస్తుతం రాణించగలుగుతూ అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి సాఫ్ట్వేర్ పరిశ్రమ. అందులో కొంతమంది సాఫ్ట్వేర్ ఆఫీసులు పెడుతుంటారు, అందులో జాబ్ చేస్తుంటారు. మన ఉద్యోగాల కోసం ఇప్పుడు తెలుసుకుంటలేదు, కేవలం వ్యాపార పరంగా. కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీలు, సినిమా, మీడియా, టీవీ సంబంధించినటువంటి కంపెనీలు, అలాగే మరి న్యాయశాఖకు సంబంధించినవి. అంటే మనకి పెద్ద పెద్ద సిటీల్లో పర్టికులర్గా ఈ న్యాయశాఖ డిపార్ట్మెంట్ ఉంటుంటాయి. వాళ్ళు ప్రత్యేకంగా ఒక 20-30 మంది ప్లేడర్లు, 10 మంది సీనియర్ ప్లేడర్లు, పెద్ద వ్యవస్థలా ఉంటుంది. అనేక రకాల కేసులు వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారు, కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. మరి ఈ మధ్యకాలంలో మరి వాళ్ళ ఫీజు గంటకి ₹1,00,00,000 అని కూడా వింటున్నాం. కాబట్టి అంటే వాళ్ళు ₹1,00,00,000 అంటాం, కానీ వాళ్ళ కింద అనేక మంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ జీతాలు ఇవ్వడంలో ఎప్పుడో ఇలాంటివి తగులుతుంటాయి. అందువలన అటువంటి న్యాయ శాఖకు సంబంధించినటువంటి కార్యాలయాలు వీళ్ళకి కామన్గా రాణించగలిగే వ్యాపారాలు అన్నమాట ముఖ్యంగా. సో అలాగే ఖరీదైనటువంటి షోరూములు, బంగారు ఆభరణాలు అమ్మే జ్యువెలరీ షాపులు పెద్దవి, అలాగే పెద్ద పెద్ద సినిమా కాంప్లెక్స్లు, మల్టీప్లెక్స్లు, ప్రస్తుతం వస్తున్నటువంటి అతి పెద్దమైనటువంటి షాపింగ్ మాల్స్, లూలు మాల్ లాంటివి అవ్వచ్చు, కాస్కో లాంటివి అవ్వచ్చు. సో ఇక మరి అందరికీ ఇది కలిసి వస్తుంది అంటే 100% కాదు. నక్షత్రాల వారీగా పరిశీలించినప్పుడు చిత్త, స్వాతి, విశాఖ, చిత్తా నక్షత్ర జాతకులకి కుజుడు దశానాథుడు, అలాగే విశ్వకర్మ అధిదేవత. అంటే వీళ్ళు ఖరీదైనటువంటి బిల్డింగ్సు, షాపింగ్ మాల్సు, మల్టీప్లెక్స్లు నిర్మించే కాంట్రాక్టర్లు గాను, ఇంటీరియర్ డిజైన్సు, అలాగే పెద్ద పెద్ద భవనాలకి అలంకరించే గ్లాసు లేదంటే మెటీరియల్స్ సంబంధించిన సప్లై చేయడం, వాటిని నిర్మించడం, ఇంటీరియర్ డిజైనర్స్గా, బిల్డర్స్గా. అంటే బిల్డర్ అంటే చిన్న చిన్న బిల్డర్లు కాదు, పెద్ద మల్టీప్లెక్స్లు కట్టే బిల్డర్స్గా వీళ్ళు బాగా రాణించగలుగుతుంటారు. అలాగే మరి సినిమాలో సెట్టింగ్లు వేస్తూ ఉంటారు, ఆర్ట్ డైరెక్టర్లుగా. అలాగే మరి సినిమా వాళ్ళకి సంబంధించిన ఆయుధాలు, వాళ్ళకి సంబంధించినటువంటి కృత్రిమ వస్తువులు తయారు చేయడంలో వీళ్ళు బాగా ఎక్కువగా అటువంటి వృత్తిలో రాణించే అవకాశం ఉంది. ఇది వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. మంచి సెట్లను వీళ్ళకి కలిసి వస్తుంటారు. ఇక స్వాతి నక్షత్ర జాతకులు కేవలం సాఫ్ట్వేర్ కంపెనీ నిర్మాణ సంస్థలుగా, అంటే అటువంటి ఆఫీసులు ఏర్పాటు చేయడం, ఎంప్లాయీస్ని అందులో అపాయింట్మెంట్ చేసుకొని ఆ జాబ్ వర్క్ అది అంటారు. మొత్తం మీద సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకోవడానికి బాగుంటుంది. అలాగే సినిమా నిర్మాణ సంస్థలు స్థాపించి ఒక మల్టిపుల్గా సినిమాలు తీస్తూ ఉంటారు. పూర్వకాలంలో మరి ఏవిఎం అని, జెమిని అని. మరి ప్రస్తుతం అయితే మనకు అంత ఐడియా లేదు, కానీ ఇటువంటి ఫిలిం నిర్మాణ సంస్థలు
ఏర్పాటు చేసి అనేక మంది నటీనటులని టెక్నీషియన్ని పరిచయం చేసి అటువంటి బిజినెస్లో బాగా రాణించగలుగుతారు. ప్రస్తుతం అయితే టీవీ స్టూడియోలు TV9 అని 5 అని 7 అని ఇటువంటి వాటిలో వీళ్ళు రాణించగలిగే ఉంటారు. ఇక విశాఖ నక్షత్రం గురువు దశానాథుడు, మరి దానికి ఇంద్రాగ్నులు అధిదేవతలుగా ఉంటారు కాబట్టి కొత్త సృష్టిస్తూ ఉంటారు. వీళ్ళు కొత్త టెక్నాలజీ కారణం అవుతుంటారు. అలాగే ఫైనాన్స్ రంగానికి బాగా రాణిస్తూ ఉంటుంది ఈ విశాఖ నక్షత్రం. బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు స్థాపించడం, దాన్ని బాగా విస్తరించడం, అనేక రకాల బ్రాంచీలు ఓపెన్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా గోల్డ్ షాపులు, ఫైనాన్స్ సంస్థలు, సిల్వర్ జ్యువెలరీ, ఆటోమొబైల్స్ సంబంధించినటువంటి షోరూమ్స్, మారుతి షోరూములు లాంటివి వీళ్ళు బాగా రాణిస్తూ ఉంటారు. సో ఏదైనా తులారాశి వారి అంతా కూడా చాలా ఖరీదైన వ్యవహారంగా ఉంటుందన్నమాట. అంటే కోట్లలో లక్షలు దాటి కోట్లలో ఉంటుంది బిజినెస్. వాళ్ళ టర్నోవర్ అలాగే ఉంటుంది. వాళ్ళు సెలబ్రిటీ రంగానికి చెందినవారు కాబట్టి ఆ విధంగా చేయగలిగిన వారే వీళ్ళు అందులో బాగా రాణించగలుగుతూ ఉంటారు. కాబట్టి మరి జాగ్రత్తగా వీళ్ళు ఎక్కడ నష్టపోతారంటారంటే ఈ తులా రాశికి సంబంధించిన వాళ్ళ వ్యాపారంలో వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు రావడం జరుగుతుంటుంది. ఒక సంస్థకి ఒక నెలకి ఒక 50 లక్షల ఆదాయం వస్తుంటే ఆ జీతాలు అద్దులు కలిపి 70-80 లక్షలు అవుతుంటుంది. చూసిన వాడికి బాగా నడిచినట్టే ఉంటుంది. నెమ్మదిగా ఇది చాప కింద నీళ్ళగా మరి దివాలా తీయడం జరుగుతుంటుంది. అంటే అన్నీ అలా కాదు కానీ అది మెయిన్ కారణం అవుతూ ఉంటుంది. చాలా టర్న్ ఓవర్ చేసి కొద్దిపాటి లెక్కలు తేడా వల్ల కంప్లీట్గా ఈ సంస్థలు నష్టపోవడానికి కారణం అవుతుంటుంది. కాబట్టి కంపల్సరీగా ఈ తులారాశి వారు వారి యొక్క వ్యక్తిగత ఖర్చులు, సంస్థ నిర్వహణ ఖర్చులు, రెంట్లు జాగ్రత్తగా చూసుకుంటే అందులో మిగిల్చుకోగలిగితే చాలు, వీళ్ళ వ్యాపారంలో సక్సెస్ అయినట్టే. ఇక మీరు నిర్వహిస్తున్నటువంటి వ్యాపార సంస్థ అది వాటి వ్యాపారాలను బట్టి కొన్ని దిక్కులు మీకు కలిసి రావడం, కొన్ని దిక్కులు వ్యతిరేకంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా చిన్న చిన్న వ్యాపార సంస్థలు నిర్వహిస్తుంటారు. అంటే ఒక షోరూమ్ లాగో ఒక షట్టర్ లాగో చేస్తున్న వాళ్ళకి సాధారణంగా వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం సంబంధించినంత వరకు అంటే అది కిరాణా షాప్ అవ్వచ్చు, ఫ్యాన్సీ షాప్ అవ్వచ్చు, బట్టల షాప్ అవ్వచ్చు, ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి షాపులే ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ ఎదురుగుండా కానీ ఉండడం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. సాధారణంగా ఇది ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. చేస్తున్నటువంటి వ్యాపార సంస్థకి ఎటువంటి వీధిపోట్లు లేకుండా ఒకటి జాగ్రత్త పడాలి. 4 దిక్కులు కూడా కరెక్ట్గా ఉండాలి. సాధారణంగా యజమాని ప్రవేశించే దిక్కు ఉచ్చ దిక్కు నుంచి ముందుకు వెళ్ళడం ఉండాలి. అది తూర్పు ఫేసింగ్ అయినప్పుడు తూర్పు ఈశాన్యం గుండా యజమాని వెళ్ళాలి. అలాగే షట్టర్ ఓపెనింగ్ కూడా తూర్పు ఈశాన్యం ముందు ఓపెన్ చేయవలసి ఉంటుంది. అలాగే దక్షిణంలో ఓపెనింగ్ రోడ్ ఫేసింగ్ ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయం గుండా ప్రవేశం ఉండాలి. అలాగే ముందుగా షట్టర్ దక్షిణాగ్నేయంలో ఓపెన్ చేయాలి. అలాగే ఉత్తర ఫేసింగ్ అయినప్పుడు ఉత్తర ఈశాన్యం ముందుగా ఓపెన్ చేయాలి. పడమర అయినప్పుడు పడమర వాయువు ముందుగా ఓపెన్ చేయాలి. అలాగే క్లోజ్ చేసినప్పుడు ఆ డోర్ చివరిగా క్లోజ్ చేయడం జరుగుతూ ఉండాలి. సో అలాగే ఈశాన్యం ఏమాత్రం ఇబ్బంది ఉన్నా, బరువులైనా కట్టయినా మీరు అక్కడ వ్యాపారం ఎంత చేసినా కూడా మీకు ఆ వ్యాపారంలో ధనం కనబడదు, చివరికి అప్పులు మిగులుతూ ఉంటాయి. వాయువు దోషం ఉండడం వల్ల ఖచ్చితంగా వ్యాపార సంస్థలో మరి అరువు పట్టుకెళ్ళిన వాడు తిరిగి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల దివాలా తీయచ్చు. మీ సంస్థలో ఉన్న వాళ్ళే మీ ధనాన్ని దుర్వినియోగం చేయడం, అంటే వ్యాపారంలో దొంగతనాలు జరగడం, దొంగ అకౌంట్లు తయారు చేయడం, డబ్బు సరిగ్గా జమ చేయకపోవడం, అంటే ఈ విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అవకతవకలు మీకు తెలియకుండానే మీ సంస్థలో జరగడం వల్ల ఈ వాయువు దోషం వల్ల జరిగే అవకాశం ఉంది. ఆ కారణం వల్ల సంస్థ దెబ్బతినే అవకాశం ఉన్నది. ఇక ఆగ్నేయ దోషం ఉండడం వల్ల ఏంటంటే సంస్థలో పార్ట్నర్స్ మధ్య విభేదాలు రావడం, ఆ షాపులో పనిచేసే వర్కర్లకి యజమానికి సరైన అవగాహన లేకపోవడం, పరస్పరం తగులాడుకోవడం వల్ల వచ్చిన కస్టమర్స్ వెనకపోవడం జరుగుతుంటుంది. అలాగే నైరుతి ఫాల్ట్గా ఉండడం వల్ల, దేశంగా ఉండడం వల్ల యజమాని సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల, సరైనటువంటి క్రమశిక్షణ లేకపోవడం వల్ల, అతని బలహీనతల వల్ల
వ్యాపారాన్ని సరిగ్గా నిర్వహించలేకపోతుంటాడు. ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే అతను వ్యాపార సంస్థని వర్కర్స్కి అప్పచెప్పి ఇతరుల మీదకి బయటికి వెళ్ళిపోతుంటాడు. ఈలోగా వర్కర్స్ దాన్ని సవ్యంగా నిర్వహించలేకపోవడం వల్ల చివరికి ఆ వ్యాపార సంస్థ దివాళా తీసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు చేసుకున్నటువంటి వ్యాపార సంస్థ కానీ, అది ఆఫీస్ కానీ, పెద్ద గోడౌన్ కానీ, పెద్ద ఫ్యాక్టరీ అయినా సరే ఏ మూలలో కూడా ఖచ్చితంగా ఈశాన్యం, ఆగ్నేయం, వాయువు అన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా మాత్రం తూర్పు ఓపెన్గా ఉండి మంచి విశాలంగా ఉండి తూర్పు అంతా ఖాళీగా ఉంటే ఆ యజమాని బాగా రాణించగలుగుతూ ఉంటాడు. ఉత్తరం బాగా ఉన్నప్పుడు ధనానికి ఇబ్బంది ఉండదు. కావలసినప్పుడు ధనం వస్తూ ఉంటుంది, దాన్ని తీరుస్తూ ఉంటాడు. సో ఈ విధంగా అనేక రకాలుగా ఈ వాస్తు ప్రభావం వ్యాపార సంస్థ మీద ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఈ వ్యాపార సంస్థ యొక్క వాస్తు బాగులేనప్పుడు కూడా 2-3 సంవత్సరాల పాటు 4-5 సంవత్సరాల పాటు బాగా వెళ్తూ ఉంటుంది. కానీ సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్గా ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఆ సంస్థకి ఇబ్బంది కలగడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే వాస్తు బాగున్నా కూడా మరి వాస్తు బాగులేనప్పుడు కూడా కొంతమందికి నడుస్తూ ఉంటాయి. అది కేవలం అది ఆ వ్యాపార యజమాని యొక్క అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఈ విధంగా ఖచ్చితంగా వ్యాపారం నిర్వహిస్తున్న వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపార సంస్థ వాస్తు, అలాగే వాళ్ళు ఉంటున్నటువంటి గృహ వాస్తు, అలాగే వాళ్ళు ఏదైనా స్థిరాస్తి కొనుక్కుంటే దాని వాస్తు అన్నీ కరెక్ట్గా పాటించినప్పుడు జాతకుడు దినదిన అభివృద్ధి చెంది బాగా సంపాదించే అవకాశం ఉంది. ఇదిగా ఏ విధమైన లోటు ఉన్నా ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు ఏదో ఒకనాడు ఎవరి మీద ప్రభావం చూపించి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.